కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేటివ్గా చూడనటువంటి బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఈ బొద్దింకలన్నీ కలిసి ఈ బొద్దింకల జనతా పార్టీ అనే పాకెట్లోకి వెళ్ళిపోతే ఈ ఓట్లన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓట్లే. ఇప్పుడు వాళ్ళు దాని మీద ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు. అందులోకి కనెక్ట్ అయిన వాళ్ళని గనక ఒకసారి చూస్తే అందులో రోహింగ్యాల సంఖ్య ఎక్కువ ఉంది, అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. అంటే బొద్దింకలలో మైనారిటీ మతాల సంఖ్య గణనీయంగా ఉన్నది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థ మీద కోపంతోని పుట్టుకొచ్చిందా, లేదంటే దీని వెనక ఏదైనా రాజకీయ ఎజెండా ఉందా? అంటే జనంలో అన్రెస్ట్ ఉంది. ఈ కాక్రోచ్ పార్టీ అనేది వచ్చిన తర్వాత ఈ దిశగా చాలా మంది ఫ్రస్ట్రేటెడ్ యూత్ కనెక్ట్ అయ్యారు. సో అన్ని పార్టీలు తమ భుజాలు తాము తడుముకుంటున్నాయి. మనం ఎందుకు వీళ్ళకి ఆల్టర్నేటివ్గా కనిపించలేదు అని కాంగ్రెస్ పార్టీ నుంచి మావోయిస్ట్ పార్టీ వరకు ఎవరికి వాళ్ళు భుజాలు కొట్టుకుంటున్నారు. ఈ బొద్దింకల పార్టీ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఏమిటి అనేది చెప్పట్ల. ఆయన ఏమంటున్నాడు, సాధ్యమైనంత బద్ధకంగా ఉండాలి, ఎక్కువ సమయం నిద్రపోవాలి, ఇవే ప్రధాన అర్హతలు మన పార్టీలో చేరటానికి. దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి రాఘవ్ చెడ్డా కూడా ముందు వరకు యాప్ లో ఉండి తర్వాత బీజేపీకి వెళ్ళిన యాప్ అనేది పుట్టిందే దానిలో నుంచి. కేజ్రీవాల్ అక్కడి నుంచి పుట్టినవాడే కదా. అంటే అప్పుడు అంత పెద్ద ఉద్యమం చేసినటువంటి అన్నా హజారే గారు ఇప్పుడు కనీసం మాట్లాడకపోవడం కూడా ఏం లేదు, ఇంకా సినిమా లేదు, అయిపోయింది. అంటే సిజేపీ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంక్వైరీలు చేయించడం అనేది కూడా దీనిలో భాగమే. అంటే గమనిస్తున్నారు, వాళ్ళు మూమెంట్స్ గమనిస్తున్నారు. ఎవరేంటంటే ఒకసారి ఆపారు, మళ్ళీ ఇచ్చేశారు. అతని ఇంటికి కూడా ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. నేపాల్లో ఒక జంజీ ఉద్యమం వచ్చి ప్రభుత్వం మారినటువంటి సందర్భాలు కూడా చూసినాం సార్. అట్లాగే భారతదేశంలో కూడా అటువంటి ఏమైనా వచ్చే అవకాశాలు ఉండి ఏమైనా అవుతుందేమో అని భయంతో కూడా వీటిని ఇట్లా నిర్మించి నిర్వీర్యం చేస్తారు అని అనుకోవచ్చు. అవి కూడా సోషల్ మీడియా జనరేటెడ్ ప్రోగ్రామ్. సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ అయిన బ్యాచ్ అంతా ఒక చోటకు అసెంబ్ల్ అయ్యి మనం ఏదో చెయ్యాలి అని అనుకుని రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు. అలా అనుకుని ఈ బొద్దింకలు రోడ్డు మీదకి వస్తే బాగానే ఉంటుంది. ఈ సమాజాన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను, ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఇది మార్గం అనుకుంటున్నాను అనేటువంటి ఒక క్లారిటీ ఇప్పటి వరకు రాలా. దాని నుంచి సెన్సేషన్ అనేది కొద్ది రోజులే సస్టైన్ అవుతుంది. ఆ తర్వాత ఒక సెన్సేషనల్ డెసిషన్ ప్రకటించాలి. అది జరగకపోతే ఇది ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ కింద మారుతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా వచ్చినా కూడా ఇంత సపోర్ట్ అనేది ఉండదు, నమ్మడానికి ఉండదు సార్. వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ప్రతి రాష్ట్రంలో సిజేపీ పార్టీ లాగా ఒక ఉద్యమం స్టార్ట్ అయితే అదేమైనా వర్కౌట్ అవుతుందా సార్? మరి ప్రయత్నం జరగాలి కదా. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్. అయితే గత కొన్ని రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అని దేశంలో పుట్టుకొచ్చి సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంది సార్. అంటే నిజానికి వ్యవస్థ మీద కోపంతో పుట్టుకొచ్చిందా, లేదంటే దీని వెనక ఏదైనా రాజకీయ ఎజెండా ఉందా, ఏమనుకోవచ్చు? అంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఓ పాత సామెత ఉంది. అలా ఈ కాక్రోచ్ అంటే దాన్ని తెలుగైజ్ చేయగలిగితే బొద్దింకల జనతా పార్టీ అని అనుకుంటే బీజేపీ అని సెర్చ్ చేయొచ్చు. ఓకే. అలా ఇది బీజేపీకి ఉపయోగపడుతుందేమో అనే ఒక అనుమానం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాక్రోచ్ పార్టీ అనేది వచ్చిన తర్వాత ఈ దిశగా చాలామంది ఫ్రస్ట్రేటెడ్ యూత్ కనెక్ట్ అయ్యారు. ఇది వాస్తవమే. ఈ దేశంలో వీళ్ళకి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ కనిపించట్లేదు అనే ఒక వాస్తవాన్ని కూడా చూడాలి. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనబడటం లేదు, ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు కనబడటం లేదు. అంటే జంజీ అని చెప్తున్నటువంటి ఈ బ్యాచ్ని ఎవరు కనెక్ట్ కావడం లేదు, కాంట్రాక్ట్ కావడం లేదు అనేది మనకి ఈ సంఘటన నుంచి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో పడ్డారు. ఏది దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఇది ఒక అంశం. అంటే జనంలో అన్రెస్ట్ ఉంది, ఈ దేశంలో అన్రెస్ట్ ఉంది. ఆ అన్రెస్ట్ ఉన్నటువంటి జనాలందరూ ఫోన్లో ఉన్నారు, సోషల్ మీడియాలో ఉన్నారు. అందుకని సోషల్ మీడియాలోకి రష్ అవ్వండి అందరూ అని చెప్పి అన్ని పార్టీలు తమ తమ నాయకులకి పిలుపునిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ గారు తన ఎంపీలని తన పార్టీ నాయకుల్ని మీకు రీల్స్ చేయడం వచ్చా అని అడిగాడు మొన్న. రీల్స్ చేయండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, యూట్యూబ్లో విస్తృతంగా మాట్లాడండి, ఈ ఫోన్లో బతుకుతున్నటువంటి బ్యాచ్కి మీరు కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అయ్యి వాళ్ళని డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు వాళ్ళ దగ్గర నుంచి, అంటే మీరు ఒక రీల్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఆ రియాక్ట్ అయిన వాళ్ళని పట్టుకోండి, వాళ్ళతో ట్రావెల్ అవ్వండి, ఇలాంటి మాటలన్నీ చెప్పాడు ఆయన. ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు అలాగే ఆలోచిస్తున్నాయి. ఒకసారి సోషల్ మీడియా వైపు సీరియస్గా దృష్టి పెట్టాలి మనందరం అని అందరూ అనుకుంటున్నారు. ఈ ఫోనుల్లో ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం అటు వెళ్ళటం అనేది కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్గా జనం చూడట్లేదు అనే దీన్ని ప్రపంచం ముందు ఓపెన్ చేసింది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? పొలిటికల్గా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేటివ్గా చూడనటువంటి, బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఈ బొద్దింకలన్నీ కలిసి ఈ బొద్దింకల జనతా పార్టీ అనే పాకెట్లోకి వెళ్ళిపోతే ఈ ఓట్లన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓట్లే. ఈ ఓట్లన్నీ సాలిడ్గా కాంగ్రెస్ వైపు పెడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ ప్రమాదం జరగకుండా ఈ సపరేట్ పాకెట్గా ఆవిర్భవించినటువంటి బొద్దింకల పార్టీలోకి ఈ బొద్దింకలన్నీ వెళ్ళిపోతే ఆ పాకెట్ విడిగా ఉంటుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్గా ఒక ప్రధాన ప్రతిపక్షం వైపు వెళ్లకుండా డైవర్ట్ అయితే అది ఎవరికి ప్రయోజనంగా మారుతుంది? బీజేపీకే ఉపయోగకరంగా మారుతుంది. సో ఈ బొద్దింకల వలన ప్రయోజనం పొందేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీయే అవుతుంది ఏ విధంగా చూసినా. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు దాని మీద ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు. అందులో బీభత్సమైన నెంబర్ చూపిస్తున్నారు, కానీ అందులోకి కనెక్ట్ అయిన వాళ్ళని గనక ఒకసారి చూస్తే అందులో రోహింగ్యాల సంఖ్య ఎక్కువ ఉంది, అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పడం ద్వారా ఈ దేశంలో ముస్లిం సామాజిక వర్గము లేకపోతే క్రైస్తవ సమూహాలు, మైనారిటీలు దీనిలోకి ఎక్కువ మంది వెళ్ళారు. అంటే బొద్దింకలలో మైనారిటీ మతాల సంఖ్య గణనీయంగా ఉన్నది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ హిందూ సంఘటనని దెబ్బ కొట్టడానికి బొద్దింకలుగా రూపాంతరం చెందుతున్నారు అనే నేరేటివ్ను కూడా కల్పిస్తున్నారు. దీని ద్వారా హిందూ ఓట్ల ఏకీకరణ అనే వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామ్కి ఇది తోడ్పడుతుంది. ఈ ప్రచారం జనాల్ని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది. రెండోది, ఈ బొద్దింకల పార్టీ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఏమిటి అనేది చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడు? సాధ్యమైనంత బద్ధకంగా ఉండాలి, ఎక్కువ సమయం నిద్రపోవాలి, ఇవే ప్రధాన అర్హతలు మన పార్టీలో చేరటానికి అని అన్నాడు. అంటే బాగానే ఉంది. అంటే జనరల్గా సమాజంలో ఇలాంటి సెన్సేషన్ కోరుకుంటారు. ఇలాంటి సెన్సేషన్ కావాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కవిత్వంలో దిగంబర కవిత్వం అని వచ్చింది ఒకసారి 60 దశకంలో. అంటే సాహిత్యంలో బూతులు ప్రవేశించాయని రాచమల్లి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆవేశపడ్డారు ఆ రోజు. కానీ వాళ్ళు ఒక్క శబ్దం క్రియేట్ చేశారు, నోరు మూసుకో గుడ్లిప్పుకో, ఇలాంటి పదాలతో కవిత్వం రాసిన నగ్నముని గారు జనాలను ఒక్కసారి తన వైపు డైవర్ట్ చేసుకున్నాడు. అలాగే జ్వాలాముఖి, అలాగే నిఖిలేశ్వరు, అలాగే భైరవయ్య, అలాగే చరబన్ రాజు, వీళ్ళ 6 కలిసి మాది కవిత్వం కాదు దిక్కులు అని, మా కవిత్వాన్ని దిక్కులు అని పిలవాలి, కవిత్వం ఎవరైనా పిలిస్తే తంతామని వాళ్ళ కవితా సంకలనాలకి దిక్కులు అని టైటిల్ పెట్టి ఒకరోజు రిక్షా వాళ్లతో ఆవిష్కరణ, ఇంకో రోజు పారిశుధ్య కార్మికులతో ఆవిష్కరణ, రోడ్ల మీదే వాళ్ళు పాయిఖానాలు కడిగి రాగానే వాళ్ళతో అక్కడే ఆవిష్కరణ సభ, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా వాళ్ళు జనంలోకి విపరీతంగా వెళ్ళారు. కానీ వాళ్ళకు ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంది. ఈ దేశం ప్రత్యామ్నాయ రాజకీయం కోసం చూస్తోంది. ఆ ప్రత్యామ్నాయ రాజకీయం ఇది. కంచికచర్ల కోటేశుని చంపేసిన ఈ రాజకీయ క్రౌర్యం మీద మనం యుద్ధం చేయాలి, ఇదే మా డిమాండు, ఇందుకోసమే మేము రోడ్ల మీదకి వచ్చాం అని చెప్పారు వాళ్ళు. అదొక ప్రోగ్రాం. కానీ ఇక్కడ అలాంటి ప్రోగ్రామ్ ఏమీ కనబట్టలేదు. ఇప్పుడు దిగంబర కవిత్వం ఆ రోజున ఏ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇది కూడా అలాంటి సెన్సేషనే. ఇలాంటి సెన్సేషన్స్ మన సమాజానికి కొత్త ఏం కాదు. ఉదాహరణకి భగత్ సింగ్ది కూడా ఒక సెన్సేషనే ఆ రోజున.
ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు చాలా చిన్న వయసే. అయితే లాలా లజపత్ రాయ్ లాంటి వాళ్ళు ఉన్న టైంలో జలియన్ వాలాబాగ్ లాంటి ఇన్సిడెంట్ జరగటం, అక్కడ అంతమందిని చంపేయటం, ఆ జరిగిన పద్ధతి, జనరల్ డయర్ వ్యవహరించినటువంటి తీరు, దానికి ఒక జవాబు చెప్పాలి అని అనుకున్నారు వీళ్ళు, ఈ యూత్, ఈ కుర్రాళ్ళు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, యశ్పాల్, ఈ బ్యాచ్ అంతా అనుకుని వాళ్ళు వెళ్ళి ఒక పని చేసి వచ్చారు. అక్కడ లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శబ్దం చేయాలి అనుకున్నారు, తమ నిరసనని బలంగా వ్యక్తం చేయాలి అనుకున్నారు. వీళ్ళ ముగ్గురు ఒక టీమ్గా ఏర్పడి పార్లమెంట్లో బాంబేసి పారిపోకుండా నిలబడి కోర్టుకు వెళ్ళి కోర్టులో ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కోర్టు వేదికగా మాట్లాడాలని అనుకున్నారు. గాంధీని చంపినప్పుడు గాడ్సే కూడా పారిపోయే ప్రయత్నం చేయలే. దొరకాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టు వేదికగా అధికారికంగా తన ఫీలింగ్స్ ఏమిటో చెప్పాలి. ఆ చెప్పటం కోసం చేసిన శబ్దం ఇది. భగత్ సింగ్ చేసినా, ఆయన చేసినా, ఇంకొకళ్ళు చేసినా అదే మోటో. ఈ సమాజానికి ఒక షాక్ ట్రీట్మెంట్ అవసరం. ఈ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మన వైపు తిరుగుతారు, అప్పుడు మనం వీళ్ళని నడిపించాలి అనే ప్రోగ్రాం. అలాంటి ప్రోగ్రాం ఇప్పుడు భూమయ్య కృష్ణగౌడ్లు ఉరి సందర్భంగాను, అలాగే మావోయిస్ట్ పార్టీగా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పీపుల్స్ వార్ నిర్మాణ సందర్భంగా కొండపల్లి సీతారామయ్య గారు ఇచ్చిన చాలా పిలుపులు షాక్ ట్రీట్మెంట్ పిలుపులే. అంటే గో టు విలేజ్ క్యాంపెయిన్ అన్నాడు ఆయన. గ్రామాలకు తరలండి అని విద్యార్థులకు పిలుపునిచ్చాడు. ఒక 10 మంది స్టూడెంట్స్ని ఒక్కొక్క కాలేజీ నుంచి ఎంపిక చేసి వాళ్ళకి కొన్ని గ్రామాలని ఒక లిస్ట్ ఇచ్చి, ఈ విలేజెస్ అన్నీ మీరు ఈ సమ్మర్ హాలిడేస్ అయ్యేలోపు తిరిగేసి రండి. ఆ ఊళ్ళల్లోకి వెళ్ళి అక్కడ భూ సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, భూమి ఏ కులాల చేతుల్లో ఉందో తెలుసుకోండి, ఏ కులాలు కూలి పనులు చేస్తున్నాయో తెలుసుకోండి, ఎవరికి సొంత ఇళ్ళు ఉన్నాయో తెలుసుకోండి, ఎవరు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో బతుకుతున్నారో చూడండి, ఎవరి జీవన స్థితిగతులు ఏమిటో చూడండి, మొత్తం రాసుకుని రండి. ఆ ఊరికి సంబంధించిన సమగ్రమైన నివేదిక రాసుకుని రండి. ఇలా మీరు తిరిగే 10 గ్రామాలు క్షుణ్ణంగా స్టడీ చేసి ఆ నివేదికలు పట్టుకురండి అని పంపించాడు ఆయన. ఆ దళాలు పట్టుకొచ్చిన ఇన్ఫర్మేషన్తో వ్యవసాయ విప్లవం అనే ఒక డాక్యుమెంట్ రాశాడు ఆయన. అది మార్గదర్శకంగా తర్వాత ప్రోగ్రాం డిజైన్ అయింది. ఇలాంటి చర్యలు, అది కొత్తగా ఫీల్ అయ్యారు జనాలు. గుళ్ళల్లోకి వెళ్ళి ఈ కుర్రాళ్ళు నినాదాలు ఇస్తూ ఎన్నికలు బహిష్కరించండి, ఎన్నికల్లో మీకు ఒరిగేదేమీ లేదు, మీరు ఎవరికి ఓటేసినా వాడు మిమ్మల్ని పీల్చేస్తాడు, మీ సమస్యల మీద మీరు రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేస్తే తప్ప కుదరదు అని ఇది జనాలకి కొత్తగా అనిపించింది. మా ఇంట్లో భోజనం చేయండి అని ఆ ఊళ్ళో ఎవరైనా అగ్రకులాలు వాళ్ళు అడిగితే వీళ్ళు ఓపెన్ చెప్పేవాళ్ళు, మీ ఇళ్లలో తినద్దని చెప్పారండి మాకు, మాలపల్లిలోనో మాదిగూడెంలోనో తినమని చెప్పారు అని అక్కడికి వెళ్ళి ఒక బేసిన్ ఇవ్వండి అని చెప్పి 4-5 ఇళ్లలో అక్కడ ఉన్నది మిగిలింది ఏదో వేసుకుని మొత్తం కలిపి ఆ బేసిన్లో ఏం వేస్తే అది పిండి, అది పిసికి వాళ్ళు అక్కడే కూర్చుని తినేవాళ్ళు. ఇది జనాల్ని అట్రాక్ట్ చేసింది, ఏమిటి వీళ్ళు అని. అట్లా అసలు వీళ్ళు ఏం చెప్తారో వినాలి అనేటువంటి కోరిక. ఇది వ్యూహమే. జనాల అటెన్షన్ని తమ మీదకి తీసుకోవటం కోసం కొండపల్లి సీతారామయ్య గారు డిజైన్ చేసిన వ్యూహం. ఆ వ్యూహం వర్కౌట్ అయింది. విలేజ్ క్యాంపెయిన్లో వచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని తర్వాత పార్టీ ప్రజా సంఘాలు పెట్టడానికి ఉపయోగపడ్డాయి. ఇలా ఒక నిర్మాణంలోకి డైవర్ట్ చేయటం, ఈ కాంట్రాక్ట్స్ని, ఈ శబ్దం అనే దాన్ని అలా వినియోగించుకోవటం అనేది చాలామంది రాజకీయ నాయకులు చేశారు. ఎన్టీ రామారావు ఆ రోజున ఆయన్ని ఒక 30-40 సభలు పెడదామన్నారు. నాదెండ్ల భాస్కర్రావు, తర్వాత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళు ఏం అక్కర్లేదు, మన దగ్గర ఒక వ్యాన్ ఉంది, దాన్ని రిపేర్ చేసి రోడ్డు మీదకి వెళ్ళిపోవటమే, ఎన్ని మైళ్ళు తిరిగితే అన్ని మైళ్ళు దాని మీద తిరిగేయటమే, దానిలోనే పడుకుంటా, దానిలోనే స్నానం చేస్తా, పొద్దున్నే దాని మీద నుంచే మాట్లాడతా, ఎన్ని ఊళ్ళు తిరిగితే అన్ని ఊళ్ళు తిరుగుతా, ఎలక్షన్ వరకు నేను ఇంటికి రాను ఇంకా అని వెళ్ళిపోయాడు. అది జనాలకు కనెక్ట్ అయింది. రోడ్ల మీద దిగి ఆ పక్కన ఏదో ట్యాప్ ఉంటే అక్కడ స్నానం చేసేవాడు ఆయన. ఆయన సినిమా చూడటానికి చొక్కాలు చింపుకున్న బ్యాచ్ అంతా అలా నిలబడి చూసేది. టికెట్లు దొరక్క బుకింగుల్లో పడి తొక్కించుకుని నానా కష్టాలు పడ్డ వాళ్ళందరూ ఈయనేమిటి వచ్చి ఇక్కడ రోడ్డు మీద స్నానం చేస్తున్నాడు అనేది వింతే. అది జనాల అటెన్షన్ గ్రాప్ చేయడానికి వ్యూహం. అలా సడన్గా ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టండి అనేవాడు.
ఇదేంటని అర్థమయ్యేది కాదు. కూర్చుని తినేసేవాడు అక్కడే. అంత పెద్ద వ్యక్తి మా ఇంట్లోకి వచ్చి తింటున్నారు అంటే జనాల్ని పట్టుకోవటమే. అవును సార్, అవును. ఇలాంటి ప్రోగ్రామ్ ఆయన రోడ్డు మీదకి వచ్చి దుష్ట కాంగే నికృష్ట పరిస్థితి అని తిట్టేవాడు. సో మనం కాంగ్రెస్ ఓటేయకూడదు అనేది అర్థమయ్యేది. ఎస్ ఎస్ మరి ఏం చేయాలి? సైకిల్ గుర్తుకు వేయించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, నేను వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి తగలేస్తా అనేవాడు. లేకపోతే మన ముఖ్యమంత్రితో అలా ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ బిహేవ్ చేసిన పద్ధతి ఏంటి? ఇదా తెలుగువాడికి ఇచ్చే గౌరవం? ఇలా రెచ్చగొట్టేసేవాడు. అయిపోయి జనాలు ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, సైకిల్కి ఎప్పుడు వద్దామా అని వెయిట్ చేసేవాడు. అలాంటి మూడ్ క్రియేట్ చేయటం, ముందు నుండే క్రియేట్ చేసి జనాలని అటువైపు డ్రైవ్ చేయటం అనేది చాలా మంది ఈ పద్ధతి ప్రయోగించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ అన్నా హజారే ఆ రోజున జనాలకి కొత్తగా అనిపించాడు. కానీ ఆయన్ని భారతీయ జనతా పార్టీ ప్లాంట్ చేసింది అనే అభిప్రాయం కూడా ఉంది. యాంటీ కరప్షన్ మూవ్మెంట్ తీసుకొచ్చి, అవును, అంటే దేశంలో అవినీతి, ఇక్కడ నల్ల డబ్బు అంతా విదేశాలకు వెళ్ళిపోయింది, ఆ డబ్బును వెనక్కి తీసుకురాగలిగితే భారతదేశం ప్రజల కష్టాలు తీరిపోతాయి అన్నారు. ఇదిగో ఇంతమంది నల్ల కుబేరులు ఉన్నారని లిస్టులు ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? బీజేపీ ప్రకటించింది. ప్రకటించి మేము అధికారంలోకి వస్తే 2 నెలల్లో మొత్తం డబ్బులు తెస్తాం, అప్పుడు పెట్రోల్ మీకు రూపాయికే దొరుకుతుంది అన్న లెవెల్లో మాట్లాడారు. దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి రాఘవ్ చెడ్డా కూడా ముందు వరకు యాప్ లో ఉండి తర్వాత బీజేపీకి వెళ్ళిన యాప్ అనేది పుట్టిందే దానిలో నుంచి. కేజ్రీవాల్ అక్కడి నుంచి పుట్టినవాడే కదా. అవును అవును సార్. కాబట్టి ఆ నేరేటివ్ ని భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతంగా వినియోగించుకుంది ఎన్నికల్లో. యూపీఏకి చెక్ పెట్టి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పడటానికి అన్నా హజారే మూమెంట్ని వాళ్ళు చాలా అద్భుతంగా వినియోగించుకుని మిడిల్ క్లాస్ మొత్తాన్ని తన వైపుకు లాగేసుకుంది. అది లాగేసుకుని అవును మోడీని తెప్పించాలి, నల్ల డబ్బు రాబట్టాలి అని అనుకున్నారు. అంటే అప్పుడు అంత పెద్ద ఉద్యమం చేసినటువంటి అన్నా హజారే గారు ఇప్పుడు కనీసం మాట్లాడకపోవడం కూడా ఏం లేదు, ఇంకా సినిమా లేదు, అయిపోయింది. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, 3వ టర్మ్ నడుస్తోంది. ఆ నల్ల డబ్బు వచ్చిందో రాలేదో తెలియదు, పెట్రోల్ ధర ఏమో పెరిగిపోతుంది. నెమ్మదిగా 117కి వెళ్ళింది, 122 దాకా పెంచుతారని ఊహాగానాలు ఉన్నాయి మార్కెట్లో. ఏది ఈ టర్మ్కి, ఈ సంవత్సరానికి 122గా డిసైడ్ చేసి వచ్చే ఎన్నికల లోపు 134 దాకా తీసుకెళ్లాలనే ప్రోగ్రాంలో ఉన్నారు అని ఒక ప్రచారం. ఓకే, కనుక ఏం తగ్గింది? ఏమీ తగ్గలేదు కదా. నోట్ల రద్దు చేసినప్పుడు అదే చెప్పారు కదా, నోట్ల రద్దుకి సహకరించండి, 4 రోజులు ఇబ్బంది పడినా పర్వాలేదు, ఆ తర్వాత మీకు దక్కే ఫలాలు చూస్తే మీకే బుర్ర తిరిగిపోతుంది, నన్ను నమ్మండి లేదంటే ఉరిదీయండి అన్న మాటలు కూడా విన్నాం సార్. విన్నాం కదా. ఏమీ జరగలేదు కదా. తర్వాత ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ద్వారా జనాల్ని కనెక్ట్ చేసుకోవటం అనేది వాళ్ళ గొడవ. హిందూ మతం నాశనం అయిపోతుంది, వాడు ఇలా మాట్లాడాడు, వీడు ఇలా మాట్లాడాడు, ఇది మనం మతాన్ని కాపాడుకోవాలి, ఇది ఒక ఎమోషన్. ఎమోషన్ ద్వారా అంటే మెలో డ్రామా ద్వారా జనాల్ని హుక్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్. ఆ మెలో డ్రామా కోసం ఒక శబ్దం చేస్తుంది బీజేపీ ప్రతిసారి. అలాంటి శబ్దాలు చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకని ఈ మూమెంట్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎలా అర్థం చేసుకోవాలి, వీళ్లతో ఎలా కదలాలి అనేది అర్థం కాక మాట్లాడట్లేదు. కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు మాట్లాడుతున్నాయి, తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. ఇది జన్జీ ప్రోగ్రాం, మనం చాలా అలర్ట్గా ఉండాలి, వీళ్ళతో కలిసి ప్రయాణించాలి, వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, వీళ్ళతో లబ్ధి పొందాలి, ఇవన్నీ మాట్లాడారు ఈరోజు. సో అన్ని పార్టీలు తమ భుజాలు తాము తడుముకుంటున్నాయి, మనం ఎందుకు వీళ్ళకి ఆల్టర్నేటివ్గా కనిపించలేదు అని కాంగ్రెస్ పార్టీ నుంచి మావోయిస్ట్ పార్టీ వరకు ఎవరికి వాళ్ళు భుజాలు కొట్టుకుంటున్నారు. ఎవరి ఆత్మలు వాళ్ళు పరిశీలించుకునే ప్రయత్నాల్లోకి వెళ్ళారు. ఆ సక్సెస్ ఉంది అక్కడ. అయితే ఈ సందర్భంలోనే ఈ జనరేషన్ వీళ్ళు ఎవరిని ఆల్టర్నేటివ్గా చూడలేదు అనేది కూడా మిడిల్ క్లాస్లోకి ఈ బొద్దింకల పార్టీ ద్వారా పంపు చేయగలిగారు. వీళ్ళెవరు ఆల్టర్నేటివ్ కాదు బీజేపీకి, అసలు ఆల్టర్నేటివ్గా జనమే చూడలేదు వీళ్ళెవరిని అనే నేరేటివ్ని మిడిల్ క్లాస్లోకి పంపు చేశారు ఈ సందర్భంగా. అదొక విజయం బీజేపీ బొద్దింకల వలన. రెండోది ఈ యూత్ ఓట్లు ఎవరైతే బీజేపీని సీరియస్గా వ్యతిరేకిస్తున్నారో ఈ ఓట్లు సాలిడ్గా కాంగ్రెస్కి వెళ్లకుండా బొద్దింకల
సంచిలోకి గెంటేస్తారు ఈ ఓట్లన్నీ. ఆ సంచికి మూతేసి ఎక్కడో బారేస్తారు, క్లోజ్. ఆ ఓట్లు అటు వెళ్ళవు. ఎస్ ఎస్ సార్. కాబట్టి కొంత సేఫ్. అంటే సీజేపీ వచ్చిన తర్వాత నార్మల్గా ఎక్స్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లలో వీళ్ళ ఐడీలన్నీ బ్లాక్ చేయించడము అండ్ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంక్వైరీలు చేయించడం అనేది కూడా దీనిలో భాగమేనా సార్? ఎట్లా చూడాలి? అంటే గమనిస్తున్నారు, వాళ్ళు మూమెంట్స్ గమనిస్తున్నారు. ఎవరేంటంటే ఒకసారి ఆపారు, మళ్ళీ ఇచ్చేశారు, నడుస్తోంది. ఇప్పుడు అతని ఇంటికి కూడా ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. కాబట్టి ఆ ఏరియాలో గవర్నమెంట్ అలర్ట్గానే ఉంది, నిరసన రాకుండా చూసుకుంటోంది. చూసుకుంటోంది. అది దాని వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారం ద్వారా తాను లబ్ధి పొందాలని ట్రై చేస్తోంది పొలిటికల్గా. అది ఒక కార్యక్రమం నడుస్తోంది. అసలు నిస్తేజంగా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని గందరగోళంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం అనేది విషాదం. కమ్యూనిస్టులు కూడా దీన్ని ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళ మీద కూడా విమర్శ ఇది. నిజానికి ఇప్పుడు బొద్దింకలుగా ఐడెంటిఫై అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దేశవ్యాప్తంగా. తెలుగు రాష్ట్రాల బొద్దింకల సమావేశం అని ఎవరైనా పెట్టగలిగితే, ఏదో ఒక హాల్ బుక్ చేసి ఎంతమంది కదిలొస్తారు అనే దాన్ని బట్టి అసలు దీని సినిమా ఏంటి అనేది అర్థమవుతుంది. అంటే ఎన్కౌంటర్ అనే పత్రిక ఉంది, పింగళి దశరథరామ్ గారు ఎడిటర్. దానికి చాలా సెన్సేషనల్ విషయాలు ధైర్యంగా రాసేవాడు. ఆయన్ని విజయవాడలో చంపేశారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఆయన రిక్షాలో వస్తుంటే ఆపి చంపేశారు. ఆ చంపటం అంటే ఆయన కొన్ని వార్తలు బ్లాస్ట్ చేశాడు. అప్పటి హోంమంత్రి గారికి సంబంధించిన కొన్ని వార్తలు ఉన్నాయి ఆయన దగ్గర, వాటిని బ్లాస్ట్ చేస్తాడు అనే అనుమానంతో ఒక రకంగా గవర్నమెంట్ స్పాన్సర్డ్ మర్డర్ అది. అలాగే ఆ టైంలో జరిగిన కొన్ని లాకప్ డెత్స్కి సంబంధించి, 5 టౌన్లో జరిగిన లాకప్ డెత్స్ ఫ్రీక్వెంట్గా జరిగినాయి, దానికి సంబంధించిన వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అతని దగ్గర. ఇవన్నీ ప్రపంచానికి చెప్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశము. అలాగే హోంమంత్రి గారికి సంబంధించిన పర్సనల్ గొడవలు, ఇవన్నీ వసంతరాజేశ్వరరావు ఇవన్నిటినీ హోల్డ్ చేయించడం కోసం అతని మీద టార్గెట్ చేసి మర్డర్ చేశారు. సీఎం గారికి సంబంధించినవి కూడా కొన్ని ఫైల్స్ ఉన్నాయి అతని దగ్గర అనేది ఒక వార్త. దాడి చేశారు, చంపేశారు. దశరథరామ్ గారి సంస్మరణ సభలు పెడితే ఆయన పత్రికని విపరీతంగా కొన్ని జనాలు కూడా రాలేదు అక్కడికి. అంటే భయపడే సార్, ఏదైనా కావచ్చు. అంటే సెన్సై ఇవి చదివి ఎవరికి కూడా ఆనందపడతాడు. కానీ ఇప్పుడు ఈ బొద్దింకల పార్టీ నాయకుడు విమర్శలు చేస్తే ఆనందిస్తాయి ఈ బొద్దింకలన్నీ. కానీ మనం కన్సాలిడేట్ అయ్యి ఏదైనా చెయ్యాలి అంటే ఎవరు ముందుకు రారు, ఎంతమంది ముందుకు వస్తారు అనేది అనుమానం. అందుకని ఈ పడుకుని నిద్రపోతూ విని ఆనందించే బొద్దింకలు ఆచరణలోకి కదులుతాయా అనేది ఒక డౌట్. సార్ అట్లాగే ఈ మధ్య నేపాల్లో ఒక జంజీ ఉద్యమం వచ్చి ప్రభుత్వం మారినటువంటి సందర్భాలు కూడా చూసినాం సార్. అట్లాగే భారతదేశంలో కూడా అటువంటి ఏమైనా వచ్చే అవకాశాలు ఉండి ఏమైనా అవుతుందేమో అని భయంతో కూడా వీటిని ఇట్లా నిర్మించి నిర్వీర్యం చేస్తారు అని అనుకోవచ్చా సార్? డౌట్ ఏమన్నా మనం అంటే అక్కడ వచ్చినటువంటి ఈ జంజీ ఉద్యమాలు అవి కూడా సోషల్ మీడియా జనరేటెడ్ ప్రోగ్రామే. సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ అయిన బ్యాచ్ అంతా ఒక చోటకు అసెంబ్ల్ అయ్యి మనం ఏదో చెయ్యాలి అని అనుకుని రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు. అలా అనుకుని ఈ బొద్దింకలు రోడ్డు మీదకి వస్తే బాగానే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా అతను, ఈ ప్రధాన బొద్దింక గారు, ఈ దేశం నాకు ఇలా అర్థమైంది అని చెప్పలేదు. ఈ దేశాన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నాకు ఇలా అర్థమైనాయి, వీటిని పరిష్కరించడానికి నా దగ్గర ఉన్నటువంటి మెథడాలజీ ఇది అని ఒక స్పష్టమైనటువంటి రాజకీయ వైఖరి ప్రకటించాలి. ముందు భారత సమాజం ఏమిటి, ఇప్పుడు కమ్యూనిస్టులు ఒకలా అంచనా కట్టారు, నక్సలైట్లు ఒకలా అంచనా కట్టారు, ఇది అర్ధభూస్వామ్య అర్ధవలస దేశము అన్నారు వాళ్ళు. ఇక్కడ జరగవలసింది దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటము అన్నారు. అది ఆ రోజుకి కరెక్ట్ కావచ్చు కాదు, ఇప్పుడు చేయాల్సింది ఏంటి అనేది రూపకల్పన చేసుకోవాలి. అదే టైంలో భారతదేశంలో ఉన్నది వర్గ సమాజం కాదు, కుల సమాజం మాత్రమే. ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది కాబట్టి కింది కులాల చైతన్యమే ఈ దేశానికి మోక్షం చూపిస్తుంది అన్న అభిప్రాయము ఉంది. అది మా రోజు వీరన్న మాట్లాడి ఉండొచ్చు,
అంబేద్కర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మాట్లాడి ఉండొచ్చు. అక్కడ కూడా ఒక ప్రోగ్రాం ఉంది. Yes. ఆయన కూడా, అంబేద్కర్ కూడా, ఈ దేశంలో కులాలను తొలగించడం అంత ఈజీ కాదు, మనం ప్రస్తుతానికి కనీసంగా కులాల మధ్య ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేసి విజయం సాధించినా చాలు అన్నాడు ఆయన కుల నిర్మూలన గ్రంథంలో. అలా ఒక ప్రోగ్రాం ఉండాలి. Yes. ఈ సమాజాన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను, ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఇది మార్గం అనుకుంటున్నాను అనేటువంటి ఒక క్లారిటీ ఇప్పటి వరకు రాలా దాని నుంచి. అంటే వేగ్గా జనాల్లో ఉన్న అసహనాన్ని వినియోగించుకుని ఒక బ్లాస్టింగ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం అవుతుంది. సెన్సేషన్ అనేది కొద్ది రోజులే సస్టైన్ అవుతుంది. Yes, sir. ఆ తర్వాత ఒక సెన్సేషనల్ డెసిషన్ ప్రకటించాలి. ఆ డెసిషన్ వైపు వీళ్ళందరినీ డ్రైవ్ చేయాలి. అది జరగకపోతే ఇది ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ కింద మారుతుంది. Yes, yes, sir. జనాలందరూ ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు దీంతో కరెక్ట్ అయిన బొద్దింకలన్నీ. అసలు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు. Yes, yes. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా వచ్చినా కూడా ఇంత సపోర్ట్ అనేది ఉండదు, నమ్మడానికి ఉండదు సార్. వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ఇదొక ప్రమాదం ఉంది. ఈ జెన్జీ బ్యాచ్ ఆ, సార్. అంటే ఉద్యమాలు ఇన్స్పిరేటివ్గా ఉండాలి, ఒక గోల్ సాధించాలి. ఎస్. రాజీ పడైనా సరే. సిటీ బస్సు రేట్లు 10 పైసలు పెరిగింది. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు 80 దశకంలో. రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసేవాళ్ళు, ఆందోళనలు చేసేవాళ్ళు. ప్రభుత్వాలు చర్చలకు పిలిచేవి. 10 పైసలు పెంచాం, 5 పైసలు తగ్గిస్తున్నాం, 5 పైసలు కనీసం పెంచుకునేవంటి పరిస్థితులు బాగాలేవు అని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాట్లాడితే, సరే 5 పైసలు తగ్గించాం అనేది ఒక సక్సెస్. బయటకు వచ్చి విజయోత్సవాలు చేసుకునేవాళ్ళు. ఎస్. ఆ పిల్లలకి అదొక అచీవ్మెంట్. అలాంటి చిన్న అచీవ్మెంట్లు ఉంటే వాళ్ళు సైకలాజికల్గా డిజార్డర్ కారు. అసలు ఏది ఉండట్లేదు ఈ రోజున యువత బుర్రల్లో, ఏ విజయము నమోదు కావడం లేదు. దాంతో ప్రతిదానికి డిప్రెస్ అవుతున్నారు వాళ్ళు. ఆ డిప్రెషన్లో ఏ చిన్న శబ్దం వినిపించినా అటువైపు కదులుతున్నారు మగతగానే. అలాంటి కథలకే బొద్దింకల వైపు కనిపించింది. ఎస్, ఎస్ సార్. దీన్ని కొంచెం చైతన్యవంతం చేసి, భారతదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈ దేశాన్ని ఎలా అర్థం చేసుకున్నాయి, ఎలా మార్చాలనుకున్నాయి, ఆ మార్చాలనుకున్న క్రమంలో వాళ్ళు వదిలేసిన ఎలిమెంట్స్ ఏమిటి, ఎందుకు ఫెయిల్ అవుతూ వచ్చారు, ఈవెన్ మావోయిస్ట్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది, ఇలాంటివి నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి, అదొకటే మార్గమా, ఇంకేదైనా మార్గం ఉందా? ప్రభుత్వం సాయుధంగా ప్రజలను అణిచివేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నిరాయుధంగా మనం ఏం చేయగలం? లేదు, ఆయుధాలు సమకూర్చుకోవడం ఒకటే మార్గమా? ఆ మార్గంలో ఆల్రెడీ ఓ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ ఉంది. అందుకని నిజంగానే దాన్ని ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అనుకుందామా? దాన్ని మనం ఎలా చూస్తాం? ఇప్పటివరకు ప్రపంచం దాన్ని ఎలా చూసింది, మనం ఎలా చూడాలి అనే ఒక అవుట్లుక్, ప్రతి అంశం మీద ఒక అవుట్లుక్తో వెళ్ళాలి కదా. వెడితే ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామే. దీంతో చాలామంది కలిసి నడుస్తారు. ఓకే. అలాంటి ప్రోగ్రామ్ ఇచ్చే పార్టీగా ఇది నిలబడుతుందా, లేకపోతే జస్ట్ కాంగ్రెస్కి వెళ్ళేటువంటి యువత ఓట్ బ్యాంక్ మొత్తాన్ని తన వైపు లాగేసుకుని తన పాకెట్లో వేసేసుకుని కాంగ్రెస్ని వీకెండ్ చేసి బీజేపీ మరోసారి గెలవడానికి ఇది దోహదపడుతుందా? ఓకే, ఓకే. అంటే ఇంకోటి సార్, ఈ ప్రధాన బొద్దింక ఏదైతే అని అన్నారో మీరు ఇందాక, అభిజిత్ దీప్కే అనే పర్సన్ ఇంతకుముందు సిసోడియా గారి దగ్గర డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా దగ్గర దాంట్లో ఆమ్ ఆద్మీకే పనిచేశారు, ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశారు అని ఉంది సార్. అయితే ఇంకొక విషయం, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా దీన్ని వెనుక ఉండి నడిపిస్తుంది, అంటే బీజేపీ నుండి బయటకు వచ్చి దానికి ఏమన్నా అది చేసిందని అనుకోవచ్చా సార్? అంటే ఒక స్పేస్ కావాలి వాళ్ళకు కూడా. దానికోసం ఇతని ద్వారా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ఒక డౌట్ ఉంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో మెజారిటీ జనాలను వాళ్ళు కనెక్ట్ చేసేసుకున్నారు బీజేపీ. ఆ కనెక్టివిటీలోకి వెళ్ళిన వాళ్ళతో ఏం చేస్తారు అనేది డౌట్. ఎస్ సార్. రెండోది, ఇతనికి సెన్సేషనలిజం మాత్రమే ఉందా, పొలిటికల్ ఐడియాలజీ ఉందా, లేదు వినూత్నంగా ఈ దేశంలో ఏదైనా ఒక మార్పుని ఆయన దర్శిస్తున్నాడా, ఆ దర్శించే మార్పుని సాధించడానికి ఆయన దగ్గర ఏదైనా స్కీమ్ ఉందా, ఇవి తెలియాలి. భవిష్యత్తులో తెలుస్తాయేమో సార్. అది తెలిసే లోపు ఎన్నికలు వస్తాయి. ఈ బొద్దింకలన్నీ ఈ సంచిలో సాలిడ్గా ఉంటే చాలు అనుకుంటోంది బీజేపీ. అంటే వీళ్ళకు ఒక రిసార్ట్ అది. ఈ ఫ్రస్ట్రేటెడ్ యూత్కి, ఈ ఫ్రస్ట్రేటెడ్ స్టూడెంట్స్కి, నిరుద్యోగులకి
వీళ్ళందరికీ ఈ బొద్దింకల పార్టీ అనేది ఒక రిసార్ట్ గా చూస్తోంది బీజేపీ. ఎస్ ఎస్ సార్. ఆ రిసార్ట్ లోకి వాళ్ళందరూ వెళ్తే బయట తాళం పెట్టేసి తాళం తన జేబులో వేసుకుందాం అని చూస్తోంది. సార్ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే సిజేపీ పార్టీ ఉంది, అట్లాగే సిజేపీ పార్టీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి రాష్ట్రంలో సిజేపీ పార్టీ లాగా ఒక ఉద్యమం స్టార్ట్ అయితే అదేమైనా వర్కౌట్ అవుతుందా సార్? మరి ప్రయత్నం జరగాలి కదా. నేను అందుకే అన్నాను, ఎవరైనా సరే ఓపెన్ గా ఇప్పుడు బొద్దింకలు అని అనుకోవడానికి ఒక క్రైటీరియా చెప్పాడు ఆయన అభిజిత్. ఆ చెప్పిన క్రైటీరియా ప్రకారం ఈ లక్షణాలు ఉన్న బొద్దింకలన్నీ రండి మనం కలిసి కూర్చుందాం, ఒకసారి కలిసి కూర్చుని సరదాగా భోజనం చేస్తూ మాట్లాడుకుందాం, ఏదో చెత్త తింటూ మాట్లాడుకుందాం అని ఒక పిలుపునిస్తే ఎంతమంది కదులుతారు అక్కడికి అనేది ఎవరైనా ఒక టెస్ట్ డ్రైవ్ చేయగలిగితే అసలు బొద్దింకల్లో కదిలే లక్షణం ఉందా అనేది అర్థమవుతుంది. ఎస్ ఎస్ సార్, అది జరగాలి. సో ఇది ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి సిజేపీ పార్టీ, అట్లాగే ప్రతి సమయాన్ని సందర్భాన్ని తనకు అనుగుణంగా మార్చుకునేటువంటి బీజేపీ దీన్ని కూడా వాళ్ళకు అనుగుణంగానే మార్చుకుంటుంది అని చెప్పేసి ఒక విశ్లేషణ అయితే జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.